వర్ధిల్లాలి పొన్నమన నాయకత్వం, వర్ధిల్లాలి పొన్నమన నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, వర్ధిల్లాలి పొన్నమన నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం, జై కాంగ్రెస్. రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి. రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి. పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం, వర్ధిల్లాలి. నాయకత్వం, వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, 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 జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వర్ధిల్లాలి ప్రజా ప్రభుత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ప్రజా ప్రభుత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ప్రజా ప్రభుత్వం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఫోటో పడుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వర్ధిల్లాలి ప్రజా పొన్నమన నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో ఉస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం 6 గ్యారంటీలు తెలంగాణ రాష్ట్ర సర్కార్ 6 గ్యారంటీలు అమల్లో భాగంగానే ఈ పాలాభిషేకం కార్యక్రమం చేసుకున్నాం. దీని లోపల ముందు తెలుగు రాష్ట్రాల్లో మైమర్పించే అభివృద్ధిని చూడబోతుల్లని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తున్నాం. జై కాంగ్రెస్. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు 6 మీద ఒక్కొక్కటి ఆర్థిక విధానంలో చూసుకుంటా గవర్నమెంటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు మన ప్రభాకరణ కానీ ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. ఒకటి బస్సు కానీ, మహిళలకు ఉచిత బస్సు కానీ, రుణమాఫీ కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, ఇప్పుడు రైతు భరోసా కానీ, రైతు కూలీలకు 12,000 రూపాయలు కానీ ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. రేషన్ కార్డులు కానీ ఇట్లా అన్ని విధాల పెన్షన్స్ కానీ 2,500 రూపాయల లేడీస్కు, మహిళలకు, ఇంటి మహిళలకు ఒక్కొక్కరి 2,500 చొప్పున కూడా అమలు చేస్తామని మాట ఇచ్చిండ్రు. కాంగ్రెస్ అంటేనే మడమదిప్పని కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే గ్యారెంటీగా అమలు చేస్తుంది తప్పకుండా. ఇది కాంగ్రెస్ యొక్క సిద్ధాంతం, నైజాం. ఇది కాంగ్రెస్ మాట అంటే తప్పదు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే రేవంత్ రెడ్డి సర్కారు మాట ఇచ్చిందంటే తప్పదు. అప్పుడు ప్రమాణం చేసిండు 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది తప్పకుండా 2 లక్షల రుణమాఫీ కూడా చేయడం జరిగింది. ఇలా మొత్తం అన్ని కంప్లీట్ 6 గ్యారెంటీల మీద చేస్తారు. డెవలప్మెంట్ కూడా చేస్తారు ఒక్కొక్కటి. ఈ డెవలప్మెంట్ కూడలి కానీ మనకు ఎలగదుర్తిలో రానున్న అన్ని విధానాల రోడ్స్ కానీ, కనెక్టివిటీ రోడ్స్ కానీ కంపల్సరీ అన్ని చేస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. డెవలప్ చేస్తానని అప్పుడు మాట ఇచ్చిండు. అన్నీ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కటి విధానం ఆర్థిక పరిస్థితులను చూసుకుంటే వాళ్ళు ఒక్కొక్కటి అన్ని చేస్తున్నారు. బోనస్ కానీ 500 బోనస్ కానీ అన్ని చేస్తున్నారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు గత ప్రభుత్వం కంటే భిన్నంగా 10,000 రైతు భరోసాను 12,000 చేసుకుంటూ అది ఎంతైతే సాగు చేస్తావో అంతకు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి నిర్ణయం తీసుకున్నది. అందులో భూమి లేని నిరుపేదలకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. అది మేనిఫెస్టోలో పెట్టినట్టుగా 12,000 కూడా ఇస్తారు. రుణమాఫీ 2 లక్షల వరకు చేసినాం.
ఉచిత బస్సు అయితేంది, గ్యాస్ అయితేంది, కరెంట్ అయితేంది, ఇట్లా పలు అభివృద్ధి పనులు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ అందులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి మహర్దశ ఏంటంటే పొన్నం ప్రభాకర్ గెలవడం, మినిస్టర్ కావడం మన అదృష్టంగా భావించవచ్చు. రేవంత్ రెడ్డి సర్కార్లో రేవంత్ రెడ్డి పరుగులు పెట్టిస్తాడు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కటి బలోపేతంగా అంటే ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని చేస్తాడు. కాబట్టి 6 గ్యారెంటీలో భాగంగా అన్నీ అయినాయి. ఒక ఉచిత బస్సు ఒక్కటే కాదు, మహిళలకు ఒక్కటి కనుక సమస్య అదొక్కటి చేస్తే అన్నీ గ్యారెంటీ పథకాలు అన్నీ చేసినట్టే అవుతుంది. కాబట్టి ఒక్కటేసారి 1,50,000 2,00,000 రూపాయలు రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా విమర్శించే స్థాయికి వచ్చిండ్రు. జర గుండెల మీద చేసుకొని బయటి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆలోచించాలి. ఇలా 2 లక్షలు రుణమాఫీ తీసుకున్నారు, చేసుకొని కూడా ఇంకా ఏం చేస్తుంది ప్రభుత్వం అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇది తగదు. ఒకసారి ఆలోచించుకోండి. 10,000 కాదు 12,000 రైతు భరోసా చేస్తాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. జై పొన్నవన్న.